హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. అర్థమైతే స్తోత్రం చెప్పండి. ఎవరు ధన్యులు, ఎవరు దేవుని చూస్తారు ఒక రోజునంటే హృదయ శుద్ధి. ఈ హృదయ శుద్ధి ఈ దినాలలో ప్రతి ఒక్కరికి చాలా ప్రాముఖ్యమైనది, ప్రాధాన్యమైనది. ఈ హృదయ శుద్ధి లేకపోతే మనము దేవుణ్ణి చూడలేము. ఈ హృదయంలో పాపాన్ని, చెడుతనాన్ని మనం ఉంచుకుని మనం ఎంత భక్తి చేసినా, మనం ఎన్ని ప్రార్థనా మందిరాలకు వెళ్ళినా, ఎన్ని స్వస్థతా కూడికలకు వెళ్ళినా, ఎన్ని కుటుంబ ఆశీర్వాద కూడికలు వెళ్ళినా దేవుని నుండి మనము ఏ ఆశీర్వాదాన్ని పొందుకోలేము. దేవుని నుండి మనము ఆశీర్వాదం పొందుకోవాలి, దేవుని నుండి మనము స్వస్థత పొందుకోవాలి, దేవుని నుండి మనము దీవెనలు పొందుకోవాలంటే ఇక్కడ ప్రభువు స్పష్టంగా వ్రాయించాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఎవరు ధన్యులు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు.